నీ దాసులతో మాతో మాట్లాడి ఘనత మహిమ ప్రభావములు నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరం మనము నేటి దినము వాక్య ధ్యానం నిమిత్తమై మనం చదువుకున్న పాఠ్య భాగము యెషయా గ్రంథం 58వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు చదువుకున్నాం కదా. మరి నేటి దినం ఏంటి? ఎందుకు కూడుకున్నాం? మనం ఎందుకున్నాం ఇక్కడ? ఉపవాస ప్రార్థన నిమిత్తమే మనం చేరి వచ్చినాం. దేనికోసం? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని మనము ఈ యెషయా గ్రంథంలో యెషయా గ్రంథకర్త మనకు నేర్పిస్తున్నాడు. 3వ వచనంలో చూద్దాము ఏమని రాయబడి ఉంది. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు ఏం చేయాలి? చూడవు. నీవెందుకు చూడవు? ఎవరు చూడట్లేదు? మనం ఉపవాసం ఉంటే ఎవరు చూడటం లేదు? మనం ఎవరికి ప్రశ్న వేస్తున్నామంట? దేవునికే ప్రశ్న వేస్తామంట. ఏమని? మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ ఉపవాస ప్రార్థన చేస్తూ కూడా ఈ మాటలు అంటారంట. ఎందుకోసం అంటారు? కింద చదువుకుంటూ పోతుంటే మనకు తెలుస్తుంది చూడండి. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేతులు. మొట్టమొదటిగా మనం ఏ తప్పు పని చేస్తున్నామంట? ఉపవాస దినము రోజు వ్యాపారము చేస్తున్నాము. వ్యాపారం అంటే ఇంటి పనులు చేస్తున్న వ్యాపారం కిందకే వస్తుంది. బయట పనులు డబ్బు సంపాదించేది కూడా వ్యాపారం కిందకే వస్తుంది. అంటే దేవుని యందు విశ్వాసం వచ్చిన ప్రతి బిడ్డ ఉపవాస ప్రార్థన అని తెలిసి కూడా ఏం చేస్తారంట? వారి పనుల నిమిత్తమై ప్రాకులాడుతూ ఉంటారంట. వారి పనులు చేసుకుంటున్నారంట. అందుకోసమే దేవుడు అన్నాడు, మీరు మీ ఉపవాస దినమున మీరు ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు కదా. మీరు దాన్ని క్వశ్చన్ వేస్తున్నారే. ఏమని ప్రశ్న వేస్తున్నారు? మేము ఉపవాసం ఉంటే నువ్వు ఎందుకు చూడటం లేదు? మరి మీరు ప్రార్థన చేస్తే, మరి ఉపవాస ప్రార్థన చేస్తే మీరు ఎందుకు లక్ష్య పెట్టలేదు దేవా అని మరి మీరు అడుగుతున్నారే. మీరు అడుగుతున్నారు కానీ అసలు ఏంటంటే ఇక్కడ ఏం చేస్తున్నామని దేవుడు మన ప్రార్థన వినటం లేదు. వ్యాపారము చేస్తున్నాం అనమాట. మన పనులలో మనం మునిగి తెలుతున్నాము. మీ పని వారి చేత కఠినమైన పని చేయించదు. రెండవది ఏంటంట? మన దగ్గర ఉన్నటువంటి పని వారి చేత మనం ఏం చేస్తాము? కఠినమైన పనులు చేయిస్తున్నామంట. అంటే మేము చేయించటం లేదు, మా ఇంట్లో పనులే లేదు కదా అనుకోవచ్చు. పనులే లేదు కదా అని అనుకున్నప్పుడు మనం ఎవరిని బాధ పెడుతున్నాము? ఇండైరెక్ట్గా దేవుణ్ణే బాధ పెడుతున్నాము. పని వారు లేనప్పుడు మనం ఏం చేస్తున్నాం? దేవుడికి సమయం ఇవ్వకుండా మన పనులలో మనం మునిగి తేలుతా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మన మాట వింటాడా? మన ప్రార్థన ఆలకిస్తాడా? ఆలకించాడు. మీరు ఎప్పుడు చూసినా మీరు మీ పనుల నిమిత్తమై ప్రార్థనాడుతున్నారు. మీ వ్యాపారంలో మీరు బాగా ఇష్టంతో ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు? కఠినమైన పనులు ఎవరి చేత చేయించుకుంటున్నారు? మీ పని వారి చేత చేయించుకుంటున్నారు. 3వది చూడండి, మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయంగా గుందులాడుచు ఉపవాసం ఉంటారంట. మనం ఇంట్లో ఏం చేస్తామంట? ఏదో ఒక రకంగా మనకు తెలియనిగా మనం తెలుసో తెలియక కొన్నిసార్లు కోపం అనేది తప్పకుండా ప్రతి మనిషికి వస్తుంది కదా. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామో? కొట్టడమో తిట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంట? ఉపవాస దినము అని తెలిసి కూడా ఉపవాసం ఉంటూ కూడా మనం ఏం చేస్తాము? కలహపడుతున్నామంట. కలహపడుతూ గుద్దులాడుచు వివాదము చేయించు అన్యాయముగా ఉపవాసం చేస్తున్నారు. అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉంటున్నారే. మరి మీ ప్రార్థనని ఎలా ఆలకించాలి? ఎందుకు ఆలకించాలి? ఎందుకు లక్ష్య పెట్టాలి? చూడండి మరి ఇంకొక మాట, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. దేవునికి మొరపెట్టాలి. దేవా, నా ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్నున్నాయి, నాకు ఒక సొల్యూషన్ ఇవ్వవా అని మన హృదయపూర్వకంగా దేవుడు అడిగితే దేవుడు ఇస్తాడు. కానీ ఇక్కడ ఏమంటాడు? మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండటం లేదంట. కంఠధ్వని మనం ఏదైతే మొరపెట్టుకుంటున్నామో ఆ మొర ఎక్కడికి రీచ్ అవ్వాలి? పరలోకమందున దేవుడు వినిపించాలి. అలా వినిపించే విధంగా మనం ఉపవాసం ఉండాలి. కానీ అలా ఉండటం లేదే. మరి ఇంకో మాట అన్నారు చూడండి, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచు
సిద్ధపరచుకోవలసిన దినం అటునేనా? ఒకడు జమ్ము వలె తలంచుకొని గోనపట్ట కట్టుకొని బూడిద పరచుకొని కూర్చుంట ఉపవాసమా? చూడండి, ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉపవాసం అంటే ఎలా చేసేటోళ్ళు? గోనెపట్ట కట్టుకొని బూడిదంతా పూసుకునే వాళ్ళంట. మొత్తం బూడిదంతా చల్లుకొని ఉపవాసం అనేటోళ్ళు. అదే నా ఉపవాసం అంటే. మరి ఇంకొక మాట అంటున్నారు చూడండి, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటారా? చూడండి, మీరు ఒకవేళ బూడిద పూసుకొని మసి పూసుకొని, ఇంకా కొంతమంది నేను చూస్తా ఉన్నాను ఫాస్టింగ్ ప్రేయర్స్ అని అంటారు, కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తము అంత దుమ్ములాగా ఒకటి స్ప్రేనో దుమ్ము ఏదో లేపుతా ఉంటారు. ఒకటి మెషిన్ వచ్చినాయి ఇప్పుడు. ఆ దుమ్ము వస్తుంటుంది, ఆ దుమ్ములో వాళ్ళు తొలలాడుతూ పోతా ఉంటారు. కొన్ని చోట్ల అట్లా జరుగుతుంది. అదే ఆ ఉపవాసం అంటే. గోనెపట్ట కట్టుకోవడం ఉపవాసమా? మీరు ఎలా ఉండాలి చూడండి, ఎంత మంచి మాట అంటున్నాడు. అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారు కదా. దుర్మార్గులు కట్టిన కట్లను ఉప్పుటయు. మొట్టమొదటిగా ఏం చేయాలంట? దుర్మార్గులు కట్టిన కట్లను ఉప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ఇంత మంచి మాట అన్నాడు కదా. దుర్మార్గులు కట్టిన కట్లని విప్పాలంట. దుర్మార్గులు కట్టిన కట్లు ఏంటి? యెహోవా దేవుడు ఈ లోకానికి మెస్సేగా రాకముందు ఇవన్నీ ప్రవచనాలు అప్పుడు రాసినట్టువే కదా. యెషయా గ్రంథం అంటే ప్రవక్త ఆల్రెడీ ఇవన్నీ ప్రవచించి రాశాడు. ఆయన రాశాడు ఇవన్నీ. యెషయా గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే, మీరు ఏం చేయాలి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. అంటే ఆ కాలంలో ముందుగానే దేవుడు వస్తాడు, మెస్సయ్య వస్తాడు. ఆయన వచ్చినప్పుడు యూదులు సైతం ఆయన సొంత వారే ఏం చేస్తారంట? ఆయనను సిలువకు వేస్తారు కదా. అటువంటి దుర్మార్గులు. ఇప్పుడు మనం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలం, మనం రక్షణ పొందిన వారము. మనకు కూడా దుర్మార్గులు అనేవారు ఎక్కడున్నారు? మన చుట్టే ఉంటారంట. వాళ్ళు ఇలా చేస్తున్నారు. వారు ఎప్పుడు ఇంతే ఇలా సూటిపోటి మాటలు పొడుస్తూ ఉంటారు. వారు ఎవరు? దుర్మార్గులు. యేసు ప్రభుని కూడా సిలువ మీద ఉన్నప్పుడు, ఇంకా సిలువకు వేగ ముందు కూడా వాడా వీడా అని దూషించినారు. ఆయన ఏం చేశారు? సిలువకు కొట్టిందే కాకుండా వెంట్రుకలు పీకారు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్మి వేశారు, నానా మాటలు అన్నారు కదా. ఆయనని అంత అవమానపరిచారు. వాళ్ళు ఎవరు? దుర్మార్గులు. కానీ దేవుడు ఏం చేశాడు? వారి కట్లను విడిపించేశాడు. ఏమని ఒకటే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి, మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. తండ్రికి మొరపెట్టాడు. మనమైతే ఎవరన్నా ఏమన్నంటే వెంటనే తిరిగి అనేస్తాం. నేను కూడా అంతే. సార్ ఏమన్నా ఒక మాట అన్నారంటే వెంటనే తిరిగి అనేసే ప్రయత్నం చేస్తాం. అంటే టక్కున అనేస్తాం అన్నమాట. అరే తర్వాత ఆలోచిస్తాం, అరే నోరు జారేసుకున్నానే. ఎందుకు? ఆ క్షణిక ఆవేశం అనేది అటువంటిది అనమాట. మనలో శరీర బుద్ధి ఉంది కాబట్టి అలా చేస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ శక్తి నింపబడిన ప్రతి ఒక్కరు కూడా అలా క్షణిక ఆవేశంకి పోరు. ఎంతో ఆలోచించి కానీ ఉండరు. మా సార్ అయితే మౌనంగా ఉంటాడు. ఏదైనా కూడా మౌనంగా ఉంటాడు. అంటే దేవుడు ఏం చెప్పాడు? ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన చూపించిన మాదిరి కదా. మనం ఒకసారి విన్నాం, క్రీస్తును పోలిన మనసు మీరు కూడా కలిగి ఉండాలి. యేసు ప్రభు కలిగిన మనసు ఎక్కడున్నది ఈ మాట? ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఒకసారి చూద్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనము. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇంత మంచి మాట చెప్పాడు కదా దేవుడు. ఎవరి ద్వారా చెప్పాడు ఇది? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాశాడు. ఫిలిప్పీల సంఘములకు రాసి క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఏంటి? ఏ మనస్సు ఉంది యేసు ప్రభుకి? నెక్స్ట్ లైన్ చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడేంటి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. కానీ ఏం చేశాడంట?
మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఇంతగా తగ్గించుకుంటే అంతగా హెచ్చించబడ్డాడు కదా. మనం చూస్తాము 10-11 వచనాల్లో కూడా దేవుడు ఈ లోకంలో మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు కదా, రిక్తుడుగా చేయబడ్డాడు. నా పాపం కోసమే ఆయన ఎంత శ్రమ పొందాడు. ఆయన ఈ లోకానికి మనుష్యుని రూపంగా వచ్చాడు. మనలాగనే మనల్ని ఆయన స్వరూపమంది చేసుకున్నాడు కదా, అదే రూపంలోనే వచ్చాడు. వచ్చి ఆయన ఏం చేశాడు? మరణము పొందునంతగా ఆయన సిలువలో బలి అయిపోయినాడు. మన కోసము ఆయన శాపగ్రాహిగా అయిపోయాడు. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మనకు రావాల్సిన శాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ రోజు ఒక్క మాటతోనే ఆయన కట్లను విప్పేశాడు. చూడండి, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పేశాడా లేదా? కాడిమాను మోకులు తీరుటయు. చూడండి, కాడిమాను అంటే తెలుసా మీకు? కాడిమాను అంటే ఏంటిది? ఎద్దుల మీద వాటి వేస్తారు అడ్డము. అది ఎంత బరువు ఉంటుంది అంటే చాలా బరువు ఉంటుంది, మనం కూడా మోయలేము అసలు. ఆ 2 ఎద్దులు ఏం చేస్తాయంటే ఆ కాడిమాను మోస్తా ఉన్నాయి. మన యేసు ప్రభు కూడా ఏది మోసాడు? సిలువ. ఆ సిలువ ఎంత బరువు ఉంటుందంటే తెలుసా? చాలా బరువు అంటే అసలు మోయలేము. అంత బరువు మోసుకుంటూ ఆయన సిలువ ఆ ముళ్ళ పొదలలో, గచ్చ పొదలలో నడుచుకుంటూ వెళ్తుంటే, ఈ లోకంలో ఉన్నటువంటి కన్య అయిన మరియ తల్లి కదా, ఆమె ఎంత ప్రాణం పుచ్చుకుని, ఆమె హృదయం ఎంత పుచ్చుకుని, ఎంత బాధగా పడింటుందో మనం కూడా స్త్రీలుగా మనం కూడా ఆలోచించాలి. యేసు ప్రభువు మన కోసమే ఈ లోకానికి వచ్చి ఆయన దుర్మార్గుల కట్టిన కట్లను విప్పాడు, కాడివాని మోకులు తీశాడు, తర్వాత బాధింపబడిన వారిని విడిపించాడు, ప్రతి కాడిని విరగొట్టాడు. దేవుడికి మనం ఎంతో స్తోత్రం చెల్లించాలి. ఎందుకంటే దేవుడు ఆయన కృప చూపించాడు. ఆయనే ఈయనకి ఈ లోకానికి రాకపోతే మనము ఎక్కడుండే వాళ్ళము? మట్టి పాలైపోయే వాళ్ళము, నరకానికి పోయే వాళ్ళము. దేవుడు ఆ నరకానికి పోకుండా ఈ కృపాకాలం అంతే మనల్ని రక్షించుకున్నాడు కదా, ఇంత గొప్ప ప్రేమ చూపించాడు. కాబట్టి 7వ వచనంలో చూడండి, నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా అన్న తర్వాత 7వ వచనంలో మనం ఏం చేయాలి? ఉపవాసం చేస్తున్నాము. ఇప్పుడు మనమందరం ఎంతమంది ఉపవాసం నా చేతులు ఎత్తండి. ఉపవాస ప్రార్థన అంటే షుగర్ పేషెంట్స్ నేను అడగను, ఎందుకంటే ఖచ్చితంగా తినాలి, టాబ్లెట్ వేసుకోవాలి. కాబట్టి ఉపవాసం అనేది చేసేది ఏంటి అంటే చూడండి 7వ వచనంలో అసలు ఉపవాసం అంటే ఏంటి? నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు. మొట్టమొదటి పాయింట్ ఇది నోట్ చేసుకోండి. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టాలి. ఈరోజు ఉపవాస ప్రార్థన అని మనకు తెలుసు. ఒక పూట ఉపవాసమా, 2 పూటల ఉపవాసం ఉన్నామా? ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయము, ఇప్పుడు లంచ్ కూడా చేయము. 3 గంటల తర్వాతనే తింటాం. అంటే 2 పూటలు మనం తినము. అది ఏం చేయాలంట? చూడండి, నీ ఆహారము ఆకలి ఉన్న వారికి పెట్టాలి. ఎవరైనా ఆకలి ఉన్న వారు ఉంటారు, మనకు తెలియకుండా వస్తారు ఒక్కోసారి. వారికి ఏం చేయాలంట? మనం తినం కదా, ఉపవాసం ఉంటున్నాం కాబట్టి మనము తినకూడదు. కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్, ఆ టిఫిన్ ఏదైతే మనం చేసుకుంటామో ఇంట్లో అందరూ చేస్తాం, ఎందుకంటే ఆల్మోస్ట్ తినే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఉపవాసం ఉండే వాళ్ళు తినరు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఆ ఉపవాసం ఉన్నటువంటి ఆ ఫుడ్ ఉంటుంది కదా, ఇంట్లో చేసుకున్న ఫుడ్, ఆ ఫుడ్ ఎవరికి ఇవ్వాలి? ఆకలి ఉన్న వారికి ఇవ్వాలి. మరి ఆకలి ఉన్న వారు ఎవరు? ఒకసారి మనం మత్తయి సువార్త చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 27 నుండి చదువుదాము. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనిట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని ఉండట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి. చూడండి ఏమన్నారు?
పైన దేవుడు అంటున్నాడు 35వ వచనంలో, నేను ఆకలి వంటిని, మీరు నాకు భోజనం పెట్టి. అరే దేవుడు ఎప్పుడు వచ్చినాడు మా ఇంటికి? దేవుడు ఎప్పుడు వచ్చినాడు? ఇట్లా అడుగుతాడంట దేవుడు. ఆకలి కొన్నప్పుడు నాకు భోజనం పెట్టినారయ్యా మీరు, దప్పి కొన్నప్పుడు దాహం ఇచ్చినారు, మీకు తెలియదా అని దేవుడు ప్రశ్నిస్తాడంట. ఇది ఎప్పుడు జరుగుతుంది? 25వ అధ్యాయం ఎప్పుడు జరుగుతుంది? పరలోకమందు దేవుడు మేకలను గొర్రెలను వేరు చేసినప్పుడు చెప్పే మాట ఇది. మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆకలి ఉన్న వారికి ఏం చేయాలి? ఆహారము ఇవ్వాలి. మొట్టమొదటి పాయింట్ కదా మనం చూసాం. నీ ఆహారము అంటే నువ్వు తినవు కదా, ఉపవాసం ఉంటావు కదా, ఆహారం ఎవరికి ఇవ్వాలి? ఆకలి ఉన్న వారికి ఇవ్వాలి, వారికి పెట్టాలి. తర్వాత రెండవది చూడండి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు. రెండవది ఏంటి? రక్త సంబంధికి. రక్త సంబంధం అంటే ఎవరండి? మన బంధువు, మనతో పాటు రక్తం పంచుకున్నటువంటి వారు, అన్న తమ్ముళ్ళు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ కదా. వీరికి మనం ఏం చేయాలా? ఒకవేళ కష్టం వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఏం చేయాలి? వారిని ఆదుకోవాలి. కానీ వారు వచ్చి అన్న ఒక 100 రూపాయలు సాయం కావాలని అంటే తలకాయ తిప్పుకోకూడదు, తల తిప్పి లోపలికి పోకూడదు. బాగా వచ్చినావే, ఇప్పుడు గుర్తొచ్చినామా, నీకు అవసరం ఉన్నప్పుడు గుర్తొచ్చినామా, ఇలా కాదు ప్రశ్నించాల్సింది. రామ్మ కూర్చో అని చెప్పేసి కూర్చోబెట్టి వారికి నీళ్ళు ఇచ్చి, వారికి ఏదైనా నీకు తోచినది ఇస్తూ, వారికి ఏదైతే అవసరంతో వచ్చారో ఆ అవసరం తీర్చాలి. అది రెండవది. ఉపవాసం అంటే ఇదే. ఉపవాసం అంటే మొట్టమొదటి ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి. రెండవది నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకూడదు. వారు ఏదైనా అడిగితే వెంటనే ఇవ్వాలి. ఒకవేళ మీ దగ్గరికి రాలేదు, ఫోన్ చేశారు, అక్క నాకు చాలా అవసరం ఉంది, ఒక 500 లేకపోతే ఒక 1000 రూపాయలు ఫోన్పే చేయవా, గూగుల్ పే చేయవా అంటారు. అయ్యో ఇప్పుడే అకౌంట్లో డబ్బులు అయిపోయినాయి అని అనకూడదు. మనం ఏం చేయాలి? ఒకవేళ డబ్బు లేకుంటే అది పరిస్థితి వేరు, కానీ డబ్బు ఉండి కూడా చాలా మంది ఏం చేస్తారు? ఉపవాసం ఉంటారు కానీ ఇతరులకు సాయం చేయలేని స్థితిలో ఉంటారు. ఎవరికి? మొట్టమొదటిగా రక్త సంబంధికులకి ముఖం తిప్పుతామంటాం. మన రక్త సంబంధికులు ఎవరైతే మన ఇంటికి వచ్చి అడుగుతారో, లేకపోతే కాల్ చేసి మనకి అడుగుతారో, వారికి ముఖము తిప్పకుండా ఉండాలి. అదే నిజమైన ఉపవాసము. అడిగిన వెంటనే ఓకే, నా దగ్గర లేవు చెల్లి, లేదు తమ్ముడా నా దగ్గర లేవు, అన్న నా దగ్గర లేవు, నేను బయట ఎవరి దగ్గర రెడీ చేసి మీకు ఇంత లోపల సాయం చేస్తాను అని అనగలిగేదే ఉపవాసము, నిజమైన ఉపవాసం. లేకపోతే మనం ఇతరులకు సాయం చేయలేకపోతే, మన రక్త సంబంధికి సాయం చేయలేకపోతే, మనం యేసుప్రభు చూపించిన ప్రేమ ఎటువంటి తెలుసా? ఆయన ఒక్కటే ఒక మాటలో, తండ్రి వీరేమి చేయించినారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నాడే. మరి ఆ మాట మనలో నెరవేరుతుందా? అందుకనే దేవుడు అన్నాడు, మూడవది చూడండి, దిక్కుమాలిన బీదలను నీట చేర్చుకొనుటయు. దిక్కుమాలిన బీదలను, నేను ఒకసారి అంటే ఇది ఏదో ఎగ్జాజరేషన్ కాదు, జరిగిన విషయం చెప్తున్నాను. ఒక ఇంట్లో మేము ఉండేదంతా క్వార్టర్స్ ఏరియా, మొత్తం బీ క్యాంప్ అంటే అంత క్వార్టర్స్ ఉంటుంది, మాకు ఇండిపెండెంట్ హౌస్. సో ఒక క్వార్టర్స్లో నేను అక్కడ వెళ్తూ వస్తుంటే రోజు ఒక ఆమె అరుస్తూనే ఉంది. ఆమె 78లో పుట్టిందంట, ముస్లిమ్స్ వాళ్ళు. రోజు అరుస్తుంది, నాకు తెలియదు, రోజు అనిపిస్తుంది కానీ నేను ఏదో చిన్నపిల్లలో ఏదో అనుకున్నాను. తనకి గొలుసు కట్టారు కాలికి. నేను ఎట్లా చూసినానంటే, వెళ్ళిన కిటికీలన్నీ తెరిచిన, డోర్ ఏమో బయట లాక్ ఉంది, కిటికీలన్నీ తెరిచిన, ఎక్కడ కనిపించిన 4 పేపర్ వినిపిస్తుంది. గోడ ఎక్కిన నేను ఇంకా వెనక పక్క బాత్రూమ్ సైడ్ ఓపెన్ ఉంటుంది అనమాట, ఓపెన్. అక్కడ ఎక్కి చూసిన, ఎవరన్నా చూస్తున్నారు ఎండ పొద్దున వేయడం, ఎందుకంటే ఎవరు ఉండరు ఎండాకాలంలో. ఎండాకాలం అని కాదు, మామూలుగా ఆఫ్టర్నూన్ టైమ్స్ ఎవరు ఉండరు ఆ రోడ్లో. గోడ ఎక్కి చూస్తే ఒక ఆమె ఉంది లోపల. ఆమెకి బాబ్ కట్ చేశారు, అంటే బాయ్స్ ఎట్లుంటుంది దగ్గరికి అలా కట్ చేసినారు. ఏం కట్ చేసినారు? ఓన్లీ ఒక వస్త్రమే ఒకటే ఉంది, ఇంకా ఏం లేదు ఆమెకి. ఆమె కాడ ఒకటి రౌండ్ బౌల్ ఉంది, దానికి కూడా గొలుసు కట్టినారు. ఆమె ఎండపోతే అట్టుకోవడానికి ఆమె కాళ్ళకి కూడా గొలుసు కట్టినారు. ఆమె కట్టేది దానికి వేసి కొట్టేశారు, ఏది కాంక్రీట్కి కొట్టేసినారు. నేను ఆశ్చర్యపోయినా చూసి. ఆమె నన్ను చూసి ముస్లింల భాషలో అరుస్తా ఉంది. ఆకలిస్తుందంటే ఆమెకి పెట్టడానికి ఎవరు లేరు. ఒకటే తండ్రి ఉన్నాడు, తండ్రి లేడు, డ్యూటీకి వెళ్ళిపోయినాడు పొద్దున్నే, తల్లి లేదు. నా తమ్ముడు చుట్టుపక్కల అందరూ ఉన్నారు, అన్న తమ్ముడు, ఎవరు ఆదరించేవారు. ఆ తండ్రి ఒకటే ఆ పిచ్చి పాపను చూసుకుంటున్నాడు.
చూసిన నాకు చూసి నాకే బాధ అనిపించింది, ఏంటి ఇప్పుడు ఇలా ఉన్నాడని. తర్వాత నేను గోడ దిగి వస్తుంటే ఒక అతను వచ్చినాడు. ఏదమ్మా ఎక్కుతున్నావు అంటే ఎవరో ఒక ఆమె అరుస్తుంది. మా చెల్లెలే అన్నాడు. వాళ్ళ చెల్లెలంట, కానీ ఆయన మాత్రం తాళం వేసి ఉంది. వాళ్ళ ఇల్లు తాళం వేసి ఉందంటే మా నాన్న డ్యూటీకి పోయినాడు. కలెక్టరేట్లో పనిచేస్తాడు ఆయన, ప్యూర్ లాగా, అటెండర్ లాగా. కానీ పాప చూస్తే అలా 75 సంవత్సరంలో పుట్టిందంట. అన్ని సంవత్సరాల నుండి ఆమె అదే గతి. ఆమెను బాగు చేసుకోలేకపోయినాడు. అన్న తమ్ముళ్ళు ఉన్నారు, ఎవరు బాగు చేయలేదు. నేను చూసి అడిగిన, తాళం తీయరా ఒకసారి, ఆదివారం రామ్మ, ఆదివారం అయితే ఇంట్లో ఉంటాడు మా ఫాదర్, అప్పుడు తీస్తాడు తాళం. సండే పైన నేను మా ఇంట్లో వాళ్ళు నన్ను ఏమంటున్నారంటే, అసలు నీకు ఏమైంది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని. చర్చికి తీసుకుపోయినా, మా చర్చికి తీసుకుపోయినా. ఆమె తాళం తీసేసుకొని ఆమె నా వెంటనే వచ్చింది, చేయి పట్టుకుంది గట్టిగా. పక్కగా సన్నగా అయిపోయింది, పిచ్చి నాలాగా ఉంది. ఆమె డ్రెస్ వేయించినాము, ఒక డ్రెస్ తీసుకొని వచ్చి లోపల ఉంటే పంజాబీ డ్రెస్, వాళ్ళ ఇంట్లో ఉన్నాయి అన్నీ, కానీ ఏరు బట్టలు, ఎందుకంటే ఆమె స్నానం చేసుకోదు కాబట్టి. ఆ డ్రెస్ వేయించి ఆమె తీసుకొని పోయినా మా చర్చికి తీసుకుపోయి లాస్ట్ చైన్లో లాస్ట్లో కూర్చోబెట్టి స్త్రీల వైపు అట్లే కూర్చుంది, కామ్గా కూర్చుంది. వాక్యం అంతా వినింది, ప్రేయర్ పాటలు పాడుతున్నప్పుడు అంత హ్యాపీగా ఉంది, అంత అయిపోయింది. అన్నం పెడితే తినింది చూడండి, జీవితంలో ఎక్కడా చూడలేదు అట్లా తినింది. పెడుతుంటే తింటూనే ఉంది. ఇంకా నాకు అనిపించింది, ఎంత ఆకలి కొనింది ఆ బిడ్డ అనిపించింది. ఇక్కడ దేవుడు చెప్పాడు చూడండి, ఏముంది, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటాయో. ఆమె దిక్కుమాలినదా కాదు, తండ్రి ఉన్నాడు, కానీ ఆమెకి ఎవరు దిక్కులేనట్టుగానే ఉంది. అన్నతమ్ములు ఉన్నారు, దిక్కులేనట్టుగానే ఉంది. ఆమె స్థితి అంత ఘోరంగా ఉంది. ఎప్పుడైతే బయట ప్రపంచానికి వచ్చిందో ఆమెకు ఒక సంతోషం వచ్చేసింది. బయట కట్లు ఎప్పుడైతే విడిపోయాయో ఆమెకి ఎంతో సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. మా మమ్మీ అయితే నాతో పాటు మా మమ్మల్ని వదిలిపెట్టాలి కదా, ఆమె రానంటుంది. మళ్ళీ మా మమ్మీ, మా చెల్లి అందరం కలిసి, ముగ్గురం కలిసి ఆమెను తీసుకొని వచ్చినాం. చాలా కష్టమైన పరిస్థితి. ఆ రోజు తీసుకొని వచ్చి వదిలిపెట్టిపోయాను, మళ్ళీ పోలేదు, హైదరాబాద్ వెళ్ళిపోయాను. చాలా ఘోరమైన స్థితి. ఇప్పుడు కూడా ఉంటలేము నాకు తెలిసి, కానీ ఎంత దీన స్థితి కదా, అటువంటి వారిని ఎవరు ఆదుకుంటారు? నాకు అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఆ రోజు అనుకున్నా, నేను కూడా ఒక ఆశ్రమం పెడితే బాగుంది కదా, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అని. హైదరాబాద్ పోతే మొత్తం ఆశ్రమాలే ఉన్నాయి, ఎక్కడ చూసినా వృద్ధాశ్రమము, తర్వాత అనాథాశ్రమాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం నాకు చిన్న ఉన్నప్పుడే మా ఫాదర్ లెప్రసీ ఏరియా తీసుకుపోయాడు. కేసీకెన్ అని ఉంటుంది దేవనగర్ దగ్గర, హాస్పిటల్ వెనుకల. అక్కడ తీసుకుపోయి దానం చేసేవాళ్ళం ఫుడ్. మేము ఇంట్లో కేక్ కట్ చేసేది లేదు, ఫుడ్లు ఇంట్లో తయారు చేసుకుని తీసుకుపోయి వాళ్ళకి పంచేటప్పుడు వాళ్ళని మా చర్చికి రప్పించుకున్నాం. మా ఫాదర్ అట్లా చేసి లెప్రసీ పీపుల్ మా సంఘానికి వచ్చేవాళ్ళు. డాడీ పై అడవేసి వారితో చెప్పాడు, మాకు మళ్ళీ కుష్ఠరోగం రాలేదు. కుష్ఠరోగం అనేది ఏంటి, అంటువ్యాధి, కానీ మాకు రాలేదు, ఎవరికి రాలేదు, మా పిల్లలకి రాలేదు, మా డాడీకి రాలేదు. దేవుడు ఏం చేస్తాడు, దిక్కుమాలిన వాళ్ళు ఎంత అంటే మా దగ్గరికి ఎవరు రారా, మమ్మల్ని ఎవరు చూసుకోరా అని లోపల ఎంతో బాధపడుతుంటారు కదా. ఎంత హీన స్థితి వాళ్ళది. లోకంలో వాళ్ళని వెలివేస్తారు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే కుష్ఠరోగ వ్యాధిని ఉంటామని ఎక్కడ పడేస్తారు, బయట దొబ్బేస్తారు. ఊరి బయట వాళ్ళు లోపల రాలేదు. వాళ్ళు ఒక గంట కడతారు. ఏంటి కడతారు, గంట కడతారు. గంట కట్టి ఒక బోర్డు వేసింటారు, నేను రోగస్తులను, నేను కుష్ఠరోగి వ్యాధిని కలవాడను అని ఒక ట్యాగ్ వేసింటారు. ఒక గంట అతను ఊరిలోకి రావాలంటే ఆ గంట మోగుతున్నప్పుడు అందరూ ఎవరో వస్తున్నారు అంటే ఎవరో కాదు, వాళ్ళు అంటరాని వాళ్ళ కిందికి లెక్క వేసేవారు. ఒకవేళ ఆ గంట లేకపోతే వాళ్ళ లోపలికి ప్రవేశం కూడా లేదు. ఎప్పుడో రారు వాళ్ళు, ఎప్పుడో ఒకసారి వస్తారు. ఒకవేళ వారికి ఆహారం ఇవ్వాలంటే వారు కూడా దూరం నుంచి ఇసిరేయాల్సింది, ఎందుకంటే వారికి కుష్టి వస్తుంది కాబట్టి. యాజకుడు కూడా వాళ్ళకు ముద్ర వేసినాడు. యాజకుడే ముద్ర వేసినాడు పాత నిబంధన గ్రంథంలో. యాజకుడు ముద్ర వేసి ఎక్కడ పెట్టాలంటాడు, ఊరి బయట పెట్టమంటాడు. చూడండి ఎంత హీన స్థితి. ఒక రోగం వస్తే అదే యేసు ప్రభు ఏం చేస్తాడు, కుష్ఠరోగం గల వారిని బాగా చేస్తున్నాడా లేదా? మరి అప్పుడు మనం తెలుసుకోవాలి ఏం చేయాలని. చూడండి, దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకోవాలని. మూడవది. నాలుగవది చూడండి, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుతాయి. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నాలుగవది ఏంటి, వస్త్రహీనులు కలిపి
కనిపిస్తే వస్త్రాలు. మళ్ళీ ఒకసారి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూడండి, దేవుడు అదే మాట చెప్తాడు. 25వ అధ్యాయము 37వ వచనము. అందుకు దానికంటే పైన 35వ వచనము. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొట్టిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిని ఉండిని, నన్ను చేర్చుకొట్టిని, దిగంబరిని ఉండిని, నాకు బట్టలు ఇచ్చితిరి. చూడండి, పరదేశి అంటే కూడా ఎవరో దిక్కు లేని వారనమాట. ఇవన్నీ క్యారెక్టర్స్ ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ ఉండేటివే. చూడండి, మొట్టమొదటిది ఏంటి? ఆహారము. ఎవరు వస్తారంట? దేవుడే వస్తాడంట. మరి దేవుడు ఎప్పుడు వచ్చినాడబ్బా మా ఇంటికి? దేవుడు ఎప్పుడు వచ్చినాడు? చాలాసార్లు దేవుడు మనకు తెలియకుండా కరెక్ట్గా మా ఇంటికి అయితే చాలామంది వస్తారు, సేవకులు వస్తారు ఎక్కువ, మా డాడీ వాళ్ళకి కరెక్ట్ భోజనం టైంకి వస్తారు. మా అమ్మ మా ఇంట్లో వాళ్ళకి ఒకటే వండుకుంటుంది. డాడీ వస్తాడు కదా, మధ్యాహ్నం భోజనం చేసి పెట్టుకుంటారు. మేము పిల్లలకి బాక్స్ పెట్టి పంపించేస్తారు కాబట్టి వాళ్ళిద్దరే ఉంటారు. ఆమె ఏం చేస్తుంది? ఆమె తినదు, డాడీ తినడు, వచ్చిన సేవకులకు పెట్టి పంపిస్తారు. ఆ రోజు వాళ్ళకి వస్తుంది, అయిపోయింది అని కదా, వాళ్ళు తినరు, వచ్చిన వాళ్ళకి పెట్టి పంపిస్తారు అనమాట. అందుకని దేవుడు ఏం చేస్తున్నాడు? వారి పిల్లల్ని ఆశీర్వదించినాడు, వారికి ఇప్పుడు సమృద్ధిగా ఇచ్చినాడు. ఆహారం ఏ రోజు ఒక లోటు లేకుండా చూసుకుంటాడు. సేవకులు బయట కనిపిస్తే ఎక్కడన్నా మార్నింగ్ టైమ్స్ కనిపిస్తే టిఫిన్ తినిపించడం, టీ కాఫీ తాగారు మా ఫాదరు, టీ తాపించడం. సో బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి బయట ఉన్నప్పుడు వాళ్ళకి టిఫిన్ తినిపించడము. సేవకులకి, ఎక్కువ సేవకులకి ఇంటికి వస్తే ఇప్పుడు కూడా సేవకులకి ఎవరికైనా కానీ ధన రూపం ఒకవేళ డబ్బు ఉంటే ఇవ్వడం. అంటే ఇది గొప్పతనం కాదు, అంటే వాళ్ళు చేసి మాకు చూపించినారనమాట, మీరు కూడా చేయండి అని. దశంభాగం ఖచ్చితంగా శాలరీ వస్తేనే ఫస్ట్ సంఘానికి పంపించేదాన్ని. ఎందుకు? అది నేర్పించినారు వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి. సేమ్ అదే మనం చేయాలి. మా అమ్మ సేవకురాలు కదా, సేవకురాలు పిడికిల బియ్యం ఎందుకు తీయకూడదు? తీస్తుంది మా మమ్మీ కూడా. బియ్యం ఎప్పుడైతే గ్లాస్తో కొలుచుకొని దాన్ని వేస్తారో దాంట్లో 10% తీయాలి కదా. ఒకవేళ 10 పిడికిలు వేసినాం అనుకోండి, ఒక పిడికిలు పక్కన తీసి పెట్టేస్తారు. అవి ఎక్కడికి పడతారు? మీరే సేవకులు కదా, మీకే కదా అందరికి ఇచ్చేది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నేను ఆకలి కొని ఉంటేని మీరేం చేస్తారో నాకు ఆహారం ఇచ్చారు కదా. ఎప్పుడు వచ్చినాడు యేసు ప్రభు? మా ఇంటికి ఎక్కువ లెప్రసీ పీపుల్ వస్తుంటారు, మా అమ్మ అట్లా ఇచ్చేది. సేవకులు వస్తారు, భోజనం చేసి పెట్టేది. అంటే అలా చూపించిన వాళ్ళు, వాళ్ళ మాదిరి యేసు ప్రభు ఎలా అంటే ఇక్కడ చెప్పిన మాటల్లో వాళ్ళు మనకు చూపిస్తున్నారు. మనం కూడా అలాగే చేయాలి. దేవుని కోసము, దేవుని బిడ్డల కోసము, దైవజనుల కోసము, ఇంకా ఇతరుల కోసము, ఎవరైతే దిక్కులేని వారి కోసము మనం ఏదైతే చేస్తామో అదే నిజమైన ఉపవాసము. దేవుడు అన్నాడు కదా 35వ వచనంలో, ఎంత మంచి మాట అన్నాడు కదా, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిని, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఇంతకు వచ్చితిరని చెప్పును అని చెప్తాడంట. అందుకు నీతిమంతులు అంటే గొర్రెలు, ఏ గొర్రెలుగా సపరేట్ చేశాడు కదా దేవుడు, ఆ గొర్రెలు నీతిమంతులు అంటారంట. ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనిట చూచి నీకు ఆహారం ఇచ్చితివి? ఇవన్నీ క్వశ్చన్ వేసుకుంటూ వస్తే దేవుడు అన్నాడు, ఎంత మంచి మాట అన్నాడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో 40వ వచనం, మీరు ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి ఎంత మంచి మాట చెప్పాడు కదా. అలా చెప్పాలి దేవుడు మన గురించి. ఏమని చెప్పాలి? మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులకు మీరు ఒకటి చేశారు కదా, మీరు నాకు చేసినట్టే. దేవుడు మా ఇంటికి రాలేదే, యేసుప్రభు మీరు ఎప్పుడు మా ఇంటికి వస్తే నేను వాళ్ళకి క్వశ్చన్ వేసినారు, మేము ఎప్పుడు ఇచ్చినాము నీకు ఆహారం, ఎప్పుడు ఇచ్చినామంటే ఇక్కడ ఉన్నారు కదా వారికే మీరు సాయం చేసినారు కదా. మనకు తెలియకుండా ఎంతోమంది మన ఇంటికి వస్తుంటారు, వారికి మనము ఈ కార్యాలన్నీ చేయాలి. మొట్టమొదటి ఆహారం ఇవ్వాలి, రెండవదిగా ముఖం తిప్పకూడదు, మూడవదిగా ఇంట చేర్చుకోవాలి, నాలుగవది వస్త్రాలు ఇవ్వాలి. ఇదే నిజమైన ఉపవాసం అంటాం. ఇలా చేస్తే మనకి ఏ లాభం వస్తుంది? చూడండి ఇక్కడే, అలాగున నువ్వు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. నీ వెలుగు వేకువ చుక్క. ఎంతమంది వేకువ చుక్క చూసినారు? చేతులెత్తారు. వేకువ చుక్కని ఎంతమంది చూసినారు? చూడలేదా? వేకువ చుక్క
ఇంతేనా మన చూసిందేది? రోజు పొద్దున్న 4 గంటలకు లేయండి, ఖచ్చితంగా వేకుచుగా కనిపిస్తుంది. ఇక్కడ తూర్పు, ఇప్పుడు ఇంటి పక్కన తూర్పు, సూర్యుడు రాకముందే వేకుచుక్క భలే బ్రైట్గా ఉంటుంది, ఇటు సైడ్ వస్తుంది. రాత్రి కూడా సాయంత్రం మళ్ళీ మనం చందమామ చూస్తాం కదా, చందమామ చిన్నగా ఉన్నప్పుడు ఒక స్టార్ కనిపిస్తుంది. అదే వేకుచుక్క అంటే పొద్దున మనకి ఇది కనిపిస్తుంది. వేకువ చుక్క వలె మనల్ని ఏం చేస్తాడంట, మన వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. వేకువ చుక్క చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత బ్రైట్గా ఉంటుంది. అబ్బా ఇంత పెద్ద స్టారా, ఇంత పెద్ద చుక్క నేను ఎక్కడ చూడలేదే అనిపిస్తుంది మనకు. రాత్రి అంత కనిపించవు చుక్కలు, కానీ పొద్దున చూస్తే ఒక చుక్క చాలా పెద్దగా బ్రైట్ మార్నింగ్ స్టార్ కనిపిస్తుంది. చూడండి, ఇది ఏంటంట, నీవు ఒకవేళ అలా చేస్తే 4 చెప్పినట్టు 4 చేస్తే నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. ఫస్ట్ది. సెకండ్ది, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. ఈ 4 జరుగుతాయి. 4 మనం చేస్తే 4 మనకు జరుగుతాయి. 4 ఏం చేస్తాము? ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి. రెండవది, రక్త సంబంధికులకు ముఖం తిప్పకూడదు. మూడవది, దిక్కుమాలిన వాళ్ళకి ఇంట చేర్చుకోవాలి. 4వది, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి. ఈ 4 చేస్తే దేవుడు మనకు 4 చేయబోతున్నాడు. ఏ 4? నీ వెలుగు అంటే, నీ వెలుగు అంటే హృదయంలో వెలిగించబడినటువంటి వెలుగు. నీ హృదయంలో ఒక వెలుగు పెట్టాడు కదా దేవుడు. ఆ పరిశుద్ధాత్ముడు ఎట్లా ఉంటాడంట, మన హృదయంలో వేకువ చుక్క వలె వెలుగుతూ ఉంటారంట, అంత ప్రకాశిస్తారంట. తర్వాత రెండోది, స్వస్థత. నీకు అనారోగ్య సమస్య ఉందా? ఎప్పుడైనా ఏ అనారోగ్య సమస్య వచ్చినా శీఘ్రముగా నీకు స్వస్థత కలుగుతుంది, వెంటనే తక్షణమే దేవుడు చేస్తాడు. మూడవది చూడండి, నీ నీతి నీ ముందు నడుచు. నువ్వు ఏదైతే నీతి పనులు చేస్తావో, నీతి కార్యాలు చేస్తావో అది నీ ముందు నడుస్తూనే ఉంటుంది. అబ్బా ఇంత మంచి నీతిమంతురాలు ఆమె అంటారు. నీతిమంతురాలని చెప్తారు. నీ నీతి నీ ముందరనే నడుస్తుంది. 4వది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి కాయును. యెహోవా మహిమ ఎప్పుడు మన చుట్టూ ఆవరించి ఉంటుంది. దేవుడు అంత గొప్ప కార్యములు మన పట్ల చేయబోతున్నాడు. ఎప్పుడైతే మన ఉపవాసం ఉంటూ మనం ఈ కార్యములు చేస్తామో, 4 చేస్తే 4 మనకి ఇస్తాడు. 9వ వచనంలో ఎంత మంచి మాట అన్నట్టు, అప్పుడు నీవు పిలవగా ఇవన్నీ చేసి ఇవన్నీ నువ్వు పొందుకుంటావు. కాబట్టి నీవు అప్పుడైతే యెహోవా దేవునికి మొరపెడతావో, పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును. నీవు మొరపెట్టగా ఆయన ఏమంటాడు, నేనున్నాను అంటాడు. నేనున్నాను బిడ్డ, నువ్వు మొరపెడుతున్నావా? దేవుడు వెంటనే నీకు ఉత్తరం ఇస్తాడు. ఇర్మియా 33:3లో ఉన్నాడు కదా, ఏమన్నది, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. తర్వాత లైన్ ఏముంది, 33:3, నాకు మొరపెట్టగా నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. చూడండి, ఇది దేవుడు చేసేది. మనం ఎప్పుడైతే అన్ని చేసి ఉపవాస ప్రార్థన చేసి, ఉపవాస ప్రార్థన అంటే జస్ట్ వచ్చి ప్రార్థన చేయడం కాదు, కడుపు మార్చుకొని ప్రార్థన చేయడం కాదు, మన క్రియారూపకంగా చూపించాలి. ఏమేమి చూపించాలి? ఇందాక అన్నాం కదా, ఆ 4 చేసి 4 పొందుకోవాలి. అప్పుడు మనం దేవునికి మొరపెడితే దేవుడు ఏం చేస్తాడంటే, ఉత్తరం ఇచ్చేది కాకుండా నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేదును. గూఢమైన సంగతులు అసలు మనకు తెలియదు. అరే ఇదేలా జరిగింది, ఇదేలా జరగబోతుంది, ఇంత ఆశ్చర్యకార్యమా, దేవుడు మా పట్ల ఇంత గొప్ప కార్యం చేసినారా అని ప్రతి ఒక్కరికి చెప్పగలిగేటువంటి సంగతులు మన పట్ల జరిగిస్తాడు దేవుడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. మనం ఆయన నామమున ప్రార్థన చేస్తే ఏమిస్తాడంట? యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13, 14 వచనాల్లో. యోహాను సువార్త, నా నామమున నన్నేమి అడిగినను, 13వ వచనం, మీరు నా నామమున
దేనిని అడుగుదురో తండ్రి కుమారుని మహిమపరచుటకై దానిని చేతును. 14వ వచనము, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇదే ఫోన్ కాల్ అంట. ఏంటి? ఇర్మియా 33:3 ఒక ఫోన్ కాల్. దేవునికి మొరపెట్టుకుంటే ఆయన ఉత్తరం ఇస్తాడు. రెండో ఫోన్ కాల్ ఏంటి తెలుసా? 13, 14 బాగా గుర్తుపెట్టుకోండి. 14 ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం, తర్వాత 13, 14 ఈ రెండు కలపాలి. 14, 13, 14. ఈరోజు ఏంటి తెలుసా? ఈరోజు ఏంటి? 14వ రోజు కదా. ఏంటి ఈరోజు? వ్యాలంటైన్స్ డే. కానీ అయితే గుర్తుపెట్టుకుంటారు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? 14వ తారీఖు. మళ్ళీ ఎక్కువ బాయ్స్ యూత్ కానీ ఎవరస్తులు కానీ 1, 4, 3 అంటుంటారు. ఐ హేట్ యూ అని అంట. కాదు, ఏంటి? ఐ లవ్ యూ అంట. ఐ అంటే ఒకటి అక్షరం ఉంది కాబట్టి ఐ 1. 4 అంటే LOVE 4 అక్షరం ఉన్నాయి కాబట్టి 4. 3 అంటే UYOU అని చెప్పుకుంటారు. ఈరోజు ఇంకా ఎక్కువ చెప్పుకుంటారు. అందుకని మన దేశంలో ఏం చేసినారు? ఎక్కడైనా పార్కులలో ఇద్దరు కనిపిస్తే వారికి ఏం చేస్తారు? వెంటనే తాళైనా కట్టిస్తారు, లేకుంటే అక్కడ ఉండకుండా పంపిస్తారు. అంటే అట్లా తయారైనారు మన దేశంలో ఉండేటోళ్ళు. ఏదో పాశ్చాత్య దేశంలో ఉండేవి పట్టుకొచ్చి మనం ఫాలో అవుతూ ఇదే ఒక మంచి రోజు, ఇదే ప్రేమికుల రోజు అని పూలు ఇంకా రకరకాల ఇంకా గిఫ్ట్లు అంట ఏమేమో చేస్తారు. ఇవి బాగా గుర్తుంటాయి. ఏం గుర్తుంటుంది? ఫిబ్రవరి 14, 14 అంటే వ్యాలంటైన్స్ డే. అన్ని లవ్ బర్డ్స్ అన్ని ఒక చోట చేరుతాయి. 1/4 చెప్పుకుంటాయి. 1/4 నంబర్ గుర్తుపెట్టుకుంటారు. కానీ ఇవి గుర్తుపెట్టుకోరు. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏం చెప్పినాడు? 14, 13, 14 అనేది గుర్తుపెట్టుకోండి. ఏం గుర్తుపెట్టుకోవాలా? 14, 13, 14. 14, 13, 14. యోహాను సువార్త 14 అనేది 14, ఫస్ట్ 14, సెకండ్ 13, 13వ వచనం, తర్వాత 14వ వచనం. ఇది మనం చేయాల్సింది. ఇవి గుర్తుపెట్టుకోవాలా? 14వ అధ్యాయం 13, 14 ఏముంది? మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఎవరి నామమున అడగాలంట? యేసు ప్రభు నామమున అడగాలి. ఇర్మియా గ్రంథం 33:3లో ఉంది కదా. 33:3 333 అని. అది కూడా గుర్తుపెట్టుకోండి. 333. 104, 108 గుర్తుపెట్టుకున్నట్ట. ఏం గుర్తుపెట్టుకోవాలా? 333 కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఎప్పుడైతే మొరపెడతామో తప్పకుండా ఉత్తరం ఇచ్చే దేవుడు. అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నారు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. తండ్రి కుమారుడు మహిమపరచబడాలి. ఎవరి నామమున అడగాలి? యేసు నామమున అడగాలి. మనం ఏ ప్రార్థన చేసినా కూడా యేసు నామమున పొందుకొని ఉన్నాము, దొరికినాయని నమ్మాలి కదా. దేవుడు చెప్పినాడు ప్రతి ఒక్కటి మనం ఏమైతే ప్రార్థిస్తామో అవన్నీ దొరికినాయని కూడా నమ్మాలి. అప్పుడే దేవుడు మన సమస్తము సమకూర్చి మనకు సకాలంలో అన్నీ ఇచ్చేసి ఏం చేస్తాడు? మనల్ని సంతోషపరుస్తాడు. మన హృదయాన్ని ఆనందపరిచే దేవుడు అనమాట. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేతును. మరి ఒక్కసారి మనం యెషయా 58వ అధ్యాయంలోకి వెళ్దాం. ఎంత మంచి మాట అన్నాడు కదా 9వ వచనంలో. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అను. ఎంత మంచి మాట కదా. ఎంత మంచి మాట. ఉపవాస ప్రార్థన అంటే ఏదో కాదు, ఊరికే వచ్చి ప్రార్థన చేసుకోవడం కాదు. ఉపవాసం అంటే మనం ఏదైతే ఉపవాసం ఉంటున్నామో, మనమైతే ఏదైతే తిన్నామో అదేం చేయాలో తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఎవరికి? ఆకలి ఉన్న వారికి ఇవ్వాలి. నీ ఆహారం ఆకలి ఉన్న వారికి పెట్టాలి. రెండవది నీ రక్త సంబంధికి మృగము తిప్పకూడదు. తర్వాత దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకోవాలి. 4వది వస్త్రహీనుడు నీ కనబడితే వానికి వస్త్రములు ఇస్తే, ఇవన్నీ ఇస్తే దేవుడు నీకేం చేస్తాడు? నీ వెలుగు అంటే నీవు బ్రతుకుతున్నావు, అది ఈ దీపము అంటే నీ జీవితము. వెలుగు అంటే ఇక్కడేమో కాదు, జీవితం అనుకోవచ్చు. మన హృదయం వెలుగుతుంది కదా, ఆ వెలుగు అనుకోవచ్చు.
మన శరీరంలో వెలుగుతున్నటువంటి హృదయంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను అనుకోవచ్చు. నీ వెలుగు ఏంటంట? వేకువ చుక్క వలె ఉదయించును. తర్వాత రెండవది స్వస్థత నీకు శీఘ్రంగా వస్తుంది, తర్వాత లభిస్తుంది. తర్వాత నీ నీతి నీ ముందర నడుస్తుంది. తర్వాత యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమున కావలి ఉండును. ఇదే నిజమైన ఉపవాసం. లాస్ట్ లైన్ ఏముంది? ఇదే నాకు ఇష్టమైన ఉపవాసము. మనమంతా కూడా ఉపవాసం ఉంటున్నామంటే అది దేవుని చిత్తమే. దేవుడు మనల్ని ఇక్కడ చేర్చినారంటే అది దేవుని చిత్తమే. ఈరోజు వాక్యం విన్నారంటే అది దేవుని చిత్తమే. దేవుడు మనతో మాట్లాడినాడు కదా, ఈరోజు మాట్లాడాడు కాబట్టి అది దేవుని నిర్ణయమే. దేవాలయం నాతో మాట్లాడావు కదా నాయన. ఉపవాసం అంటే ఏదో అనుకున్నానైనా నా ప్రభువా, మా హృదయములు మేము కఠినపరుచుకొని దేవా మేము ఎలా జీవిస్తున్నాము నాయన ఒకసారి ఆలోచించుకుందాం. మన పని వారికి కఠినంగా ఉన్నామా? ఒకవేళ మనం గుర్తులాడుచు కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనం ఉపవాసం చేస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి అనుకూలమైన ఉపవాసం మనం ఈరోజు తెలుసుకున్నాము. అటువంటి క్రియలు మనలో జరిగించాలి. మనం జరిగిస్తూ ఇతరులకు కూడా ప్రేమ చూపిస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ ఉపవాసం ఉంటే అది నిజమైన ఉపవాసము. దేవుడు నేడు మీతో కూడా ఉండి మీరు ఇప్పటి నుండి ఒకవేళ మీరు చేస్తుంటే ఈ కార్యంలో చేస్తుంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒకవేళ చేయకపోతే ఇప్పటి నుండైనా ఉపవాసం అనేది ఎలా ఉండాలని దేవుడు మనకు నేర్పించాడు కాబట్టి ఇప్పటి నుండైనా మనము అలా బ్రతుకుతూ జీవిస్తూ మనము ఈ లోకంలో దేవుడు వచ్చే పర్యంతము మనం కొనసాగబడదాము. లేకపోతే దేవుడు మనకు ఏమి ఇవ్వడు? మన వెలుగును ప్రకాశింపచేయడు వేగు చుక్కలాగా. లేకపోతే మనకు అనారోగ్యం వస్తే హాస్పిటల్కే డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటాం, తక్షణమే స్వస్థత జరగదు. తర్వాత ఇంకోటి ఏంటి? మూడవది నీతి మన ముందర నడచదు, నీతి మన ముందర నడవదు. ఒకవేళ మనం కనుక ఆ 4 కార్యములు చేయకపోతే లాస్ట్కి యెహోవా సైన్యం మన చుట్టూ కావలి కూడా ఉండదు. మనకు అవన్నీ ఉండాలి అంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వాలి. తర్వాత ఈ రక్త సంబంధికి ముఖం తిప్పకూడదు. తర్వాత బీదలను మన ఇంట చేర్చుకోవాలి, దిక్కుమాలిన వారి ఇంట చేర్చుకోవాలి. తర్వాత వస్త్రహీనులకు వస్త్రములు ఇవ్వాలి. అరే మేమే వస్త్రములు లేక మేము అల్లాడుతుంటే మళ్ళీ వస్త్రాలు ఎక్కడ నుండి ఇవ్వాలి? మనకున్న దాంట్లోనే ఇవ్వాలి. అది కూడా చెప్పాడు దేవుడు. ఒక అంగి నీకుంటే 2 అంగీలు నీ దగ్గర ఉంటే ఒక అంగి ఇవ్వమన్నాడు కదా. అది కూడా నేర్పించినాడు. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు ఎంత మంచి మాట చెప్పాడు కదా. యేసుప్రభు మనకు అన్ని నేర్పించిపోయాడు. మనమైతే అవన్నీ నేర్చుకోము. బీదలను కటాక్షించాలి. దేవుడు అన్నాడు, ఎవరు వారు అని మనం అడిగితే పరలోక రాజ్యంలో ఎవరయ్యా? ఆ నీతి మంతులందరూ గొర్రెలందరూ కలిసి అంటారంటే ఎవరు అంటే ఈ నా సహోదరులకు మీరు చేశారు కదా. దేవుడు అక్కడ మనల్ని బలానమ్మకమైన మంచి దాసులు అలా అనాలి, అలా అనిపించుకోవాలి. కానీ వెళ్ళు మేకల్ని చూసి నిత్య నరకానికి వెళ్ళు అని అనిపించుకోకూడదు. అలా అనిపించుకోకుండా మనం ఎప్పటికీ కూడా దేవుని సన్నిధికి వస్తున్నా కూడా మనము యోగ్యముగా ఉండాలి. తర్వాత పరిశుద్ధంగా జీవించాలి. తర్వాత మనము ఎల్లప్పుడూ ఆనందముతో జీవించాలి. దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి రక్షణ ఆనందం కలిగి జీవించి ఉపవాసం ఉంటూ మన సంఘంలో ఎవరికి ఏ పరిస్థితి ఉందో మనకు తెలియదు. ఒకవేళ కష్టంలో ఎవరైనా ఉన్నారేమో, ఇరుకులో ఎవరైనా ఉన్నారేమో, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారేమో, శ్రమలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, ఏ సమస్య గుండా వెళ్తున్నారో మనకు తెలియదు. కాబట్టి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారా, శరీర బడలికతో బాధపడుతున్నారా, ఎవరు ఏ బాధతో ఉన్నారో మనకు తెలియదు. కానీ సంఘము కొరకు ప్రార్థన చేయాలి. అలాగే మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. మన దేశం నిన్న విన్నాం కదా ఏమని? మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను జీవించాలంటే ఎవరి కోసం చేయాలి? మొట్టమొదటిగా ఎవరి కోసం చేయాలండి ప్రార్థన? అధికారుల కోసము, ప్రభుత్వాల కోసము, రాజుల కోసము, మనుషులందరి కోసము మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుడికి మనం ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని నెమ్మదిగాను
సుఖముగాను పెడతాడు. అదే మనం నేర్చుకున్నాం నిన్నటి దినంలో కూడా. నేటి దినంలో కూడా మనకు దేవుడు ఉపవాస ప్రార్థన అంటే ఏంటో నేర్పించాడు. కాబట్టి అలా జీవిస్తూ మనం ఈ లోకంలో కాలం గడుపుదాము. ఇంకా ఇతరులకు కూడా మనం నేర్పిద్దాం. అవును, మేము కొన్ని విషయాలు తెలుసుకున్నాము, రాని వారికి కూడా మన పక్కన వారు ఉంటారు, వారికి కూడా షేర్ చేసుకోవాలి. ఈరోజు ఈ వాక్యము మేము విన్నాము, ఈ వాక్యం ఇలా విన్నాము, దేవుడు మాకు ఈ వాక్యం నేర్పించాడు. మనము పక్కన వాళ్ళకి చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. టైం చూసుకొని మరి అదే పనిగా వాళ్ళకి టైం ఉన్నప్పుడు బిజీగా ఉన్నప్పుడు చెప్తే వాళ్ళు కసిరించుకుంటారు కదా, విసుక్కుంటారు కూడా. ఏం చెప్పినా వాళ్ళు నువ్వు పోయొచ్చి మాకు చెప్పాలనా అని అంటారు. సో అలా కాదు, నెమ్మదిగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడే మనం షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకొని మనం కూడా వాళ్ళని మంచి నడవడికలో తీసుకొని రావాలి. ఉపవాసం అంటే నిజమైన ఉపవాసం అంటే ఇదే అని చెప్పాలి. దేవుడు మనకు ఈరోజు ఈ వాక్యం ఇచ్చాడు కాబట్టి దేవుడు మన విడిగిరిలో ఈ వాక్యం నేర్చుకున్న మనందరికీ ఆయన కాపుదల, నిత్యము సమాధానము, శాంతి, మనము అలాగ ఉపవాసం ఉండటం, దేవుడు నేర్పించిన పాఠ్యము ఎప్పటికీ మనం ప్రశ్నించకుండా మనకు నేర్పించిన విధానాన్ని మనం ఎప్పటికీ ఎన్నటికీ నిరంతరము ఆయన వచ్చే వరకు కొనసాగింపచేస్తూ ఈ లోకంలో మన కుటుంబాలను ఇంకా అధికంగా దీవెనలు పొందుకోవాలంటే మన కుటుంబాలలో దేవుని కార్యములు చేస్తూ, దేవుడు నేర్పించినటువంటి కార్యములు చేస్తూ ఈ లోకంలో జీవించిన మన దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మనం ఇప్పుడు ప్రతి ఒక్కరేమో 3 గంటల వరకే కాబట్టి ఇప్పుడు మన దగ్గర కొద్దిమంది ఉన్నారు. మన దగ్గర ఉన్నటువంటి అందరూ ఒక్కొక్కరు 2 నిమిషాలు, అట్లీస్ట్ 2 నిమిషాలు టైం తీసుకొని మనకు ఏమేమి ఉన్నాయంటే అవసరతలు అవన్నీ మీకు తెలుసు కదా. ఏమేమి ఉన్నాయి మన సంఘంలో? ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు, తర్వాత మన అధికారుల కోసం, మన పిల్లలు చదువుతున్నారు విద్యార్థుల కోసము, తర్వాత ఇంకా ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్నారా, గర్భిణీ స్త్రీలు ఉన్నారా, వారందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం మనము అందరం కలిసి ప్రార్థన చేద్దాము. ఈ ప్రార్థన 3 గంటల వరకు కాబట్టి అందరం ప్రార్థన చేసుకొని చివరి ప్రార్థన చేసుకొని ముగించుకొని వెళ్ళిపోదాము. దయచేసి అందరూ 2 నిమిషాలు ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాము. లేదు మేము 5 నిమిషాలు చేస్తాము 3 గంటల వరకు అంటే యూ కెన్ డూ ఇట్. 5 నిమిషాలు చేసినా కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును. కాబట్టి ప్రతి ఒక్కరు రౌండ్గా సర్కిల్గా కూర్చొని అందరం ప్రార్థన చేసుకుందాం.